హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రణయసఖి 6వ భాగాన్ని వినేద్దాం. వినీత్ని మాటలతో రెచ్చగొట్టేసరికి తార నా సొంతం అనుకుంటూ తన దగ్గరికి వెళ్ళాడు. వాడికి బుద్ధి చెప్పాలి అనుకోవటం తప్పు కాదు, కానీ దానికోసం తారాని ఇబ్బంది పెట్టడం బాగోలేదు విక్రమ్ అన్నాడు గోపి. ఒరేయ్, నేను తారాని ఇబ్బంది పెట్టలేదు, పెట్టను కూడా. తారా గురించి మనందరికీ తెలుసు, చాలా మంచిది, బాగా చదువుకుంది, డబ్బు ఉంది అనే పొగరే లేదు. తార అంటే మన క్లాసులో అందరికీ ఇష్టమే. తను ఇబ్బంది పెడితే ఎవరు ఊరుకోరు. నిజం చెప్పాలంటే నేను కూడా ఊరుకోను. పోనీ నువ్వు ఊరుకుంటావో చెప్పు అన్నాడు. లేదురా, తార మనందరికీ ఇష్టమైన స్టూడెంట్. వాడిని ఎదిరించలేకపోయినా వాడికి అడ్డుపడగలం అన్నాడు గోపి. కదా, అదే నా ధైర్యం. వాడిని బలంతో ఏమీ చేయలేకపోయినా బుద్ధి బలంతో చెయ్యొచ్చు. ఇప్పుడు వాడు అక్కడ తారా దగ్గర ఏదైనా ఎక్కువ చేశాడనుకో, క్యాంటీన్లో ఉన్న మన క్లాస్ వాళ్ళు ఊరుకోరు. అర్థమైంది. అక్కడ ఏదైనా గొడవ జరిగితే అయితే మన వాళ్ళు బుద్ధి చెప్తారు, లేదా ప్రిన్సిపల్ దాకా వెళ్తుంది. అటు నుంచి వాడి పేరెంట్స్ దాకా వెళ్ళినా ఇక్కడ ఇంతమంది ఉన్నారు కాబట్టి వాడికే నష్టం, అంతేనా అన్నాడు. ఎస్, కరెక్ట్గా చెప్పావు. చూద్దాం పదా వాడి సంగతి అనుకుని క్యాంటీన్కి వెళ్ళారు ఇద్దరు. అక్కడికి వచ్చేసరికి తారా క్లాస్మేట్ కొంతమంది ఉన్నారు. వినీత్ తారా దగ్గరికి వెళ్ళి, ఈరోజు నా సంగతి ఏంటో తేల్చాల్సింది నువ్వు అన్నాడు. వాడిని చూస్తేనే తారాకి చిరాకు. వాడు అలా అడిగేసరికి చిరాకు ఇంకా ఎక్కువైంది. నీ గురించి ఏం తేల్చాలి అని అడిగింది. నువ్వు నాకు ఎప్పుడు ఓకే చెప్తున్నావు అని అడుగుతున్నా అన్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పానా? అసలు నీలాంటి వాడిని ఎవరు ప్రేమించరు, అది గుర్తుపెట్టుకొని మాట్లాడు అంది. ఏ, నాకేం తక్కువ? అయినా నన్ను ఇష్టపడకపోతే ఎందుకు? నేనేమి చేసినా మీ అన్నకి చెప్పడం లేదు అన్నాడు ఏదో లాజిక్లా. ఎవరు చెప్పారు మా అన్నయ్యకి చెప్పలేదని? మా అన్నయ్యకి నువ్వు చేసే ప్రతి అడ్డమైన పని తెలుసు, నాతో ప్రవర్తించే తీరు తెలుసు. కానీ స్టూడెంట్ లైఫ్ స్పాయిల్ అవ్వకూడదనే ఒకే ఒక కారణంతో ఆగితే దానిని నీకు అనుకూలంగా మార్చుకుంటున్నావు నువ్వు అంది కోపంగా. అయితే ఇప్పుడేమంటావు? నా ప్రేమని ఒప్పుకోనంటావు అన్నాడు. నీతో ప్రేమ ఏంటి? అసలు ప్రేమ అనే పదానికి అర్థం తెలుసా నీకు? పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలు కొడతాను, జాగ్రత్త అంది. ఇక వినీత్కి అందరి ముందు అలా అనేసరికి, నన్ను రిజెక్ట్ చేస్తావా? నిన్ను చూడు ఏం చేస్తాను అని ఒక అడుగు ముందుకు వేసేసరికి అక్కడున్న చెర్రీ క్లాస్మేట్ అందరూ ముందుకొచ్చి తనకు అడ్డుగా నిలబడ్డారు. అందరూ అలా వచ్చేసరికి వినీత్ కొంచెం తగ్గాడు. మళ్ళీ చెప్తాను ఈ సంగతి అని వెళ్ళిపోయాడు. తారా అక్కడ వాళ్ళకందరికీ థ్యాంక్స్ అని చెప్పింది. తారా, నువ్వు ఎలాంటి దానివనేది మాకు తెలుసు, అందరితో చాలా స్నేహంగా ఉంటావు. మరి నీకు మేము కేవలం తోడు మాత్రమే ఉన్నాం అంతే, ఏం చేయలేదు. కానీ వాడు అంత మంచివాడు కాదు, కొంచెం జాగ్రత్త అన్నారు. సరే, నేను జాగ్రత్తగానే ఉంటాను అంది. కుదిరితే మీ అన్నయ్యకి చెప్పు, ఇలా వదిలేస్తే మంచిది కాదు అంది ఉషా. ఈరోజు చెప్తాను అంది తార. పక్కనే ఉండి ఆ మాటలు విన్న వినీత్, వీళ్ళ అన్నయ్యకి చెప్తే ఇంకా ఏమీ లేదు, నా పని అంతే. కష్టపడి ఇప్పటిదాకా నేను మేమిద్దరం లవర్స్ అని పుట్టించిన పుకార్లు కూడా తెలిస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు. ఏం చేసినా ఈ రోజే చెయ్యాలి అనుకున్నాడు మనసులో. చుట్టూ చూస్తే లంచ్ టైం అయిపోవచ్చింది. తారా ఉషా ఇద్దరు తింటున్నారు. తారా ఆ రోజు వైట్ కలర్ డ్రెస్ వేసుకుంది. వినీత్ వెనకాలే వెళ్ళి తారా డ్రెస్ చున్నీ లాగేసి తన మీద వాటర్ పోసేశాడు. చున్నీ లేకపోవడం, మీద వాటర్ పోయడం వల్ల అది వైట్ కలర్ అవడం వల్ల ట్రాన్స్పరెంట్గా కనిపించింది. ఒక్కసారి ఏం జరిగిందని ఎవరికి అర్థం కాలేదు. తారా కొంచెం తేరుకొని వినీత్ చెంప మీద కొట్టింది. తారా కళ్ళలో నీళ్లు తిరిగాయి. చేతులతో ఎదర కప్పుకొని కుర్చీలో కూర్చుంది. నువ్వు కొట్టినా కూడా చాలా బాగుంది. ఇప్పటి వరకు నిన్ను ప్రేమిస్తే చాలు అనుకున్నా, కానీ ఇప్పుడు ఇలా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సొంతం చేసుకోవాలనిపిస్తుంది అని వంకరగా చూస్తూ అన్నాడు. అక్కడి వాళ్ళు తేరుకొని తారా దగ్గరికి వచ్చేలోపే వినీత్ తారా కాళ్ళ దగ్గరున్నాడు. ఇదేంటి అని చూసిన వాళ్ళకి అక్కడ 6 అడుగుల ఎత్తులో రోజూ జిమ్ చేస్తాడని గుర్తుగా కండలు తిరిగిన బాడీతో కళ్ళకి స్పెట్స్ పెట్టుకుని ఒక మనిషి కనిపించాడు. ఎవరితను? ఎప్పుడూ కాలేజీలో చూడలేదే అనుకుంటున్నారు అందరూ. తారా తల ఎత్తి చూసేసరికి ధృవ కనిపించాడు. అక్కడ ధృవాని చూడగానే కుర్చీలో నుంచి లెగిసి వెళ్ళి తనని ఒక్కసారిగా కౌగిలించుకుని ఏడ్చేసింది. తన చుట్టూ చేతులు వేసి, ఊరుకో బంగారం, ఏడవకు అన్నాడు తల మీద చెయ్యి వేసి తనని హత్తుకుంటూ. అతని చుట్టూ చేతులు ఇంకా గట్టిగా బిగించి, వాడు వాడు అని ఏడుస్తుంటే, ఇదిగో బంగారం, నేనొచ్చాను కదా, ఇంకేడవకురా, చూడు నా వంక చూడు ఒక్కసారి అన్నాడు. అతని వదలకుండానే తలెత్తి చూస్తుంది. ఏడ్చి ఉండడం వల్ల కళ్ళు ముక్కు ఎర్రగా కందిపోయినాయి. తనని అలా చూడగానే ధృవకి టెంపర్ లేచింది. తనని ఒక సైడ్కి జరిపి అలాగే హాక్ చేసుకుని కింద పడిన వినీత్ని లేపి ఫట్ ఫట్ మని చంపలు వాయించాడు. అయినా కోపం తగ్గక కింద పడిన వాడిని కాలుతో గట్టిగా తన్నాడు.
వెధవకి తొందరగా బుద్ధి రాదు కదా! అందుకే అన్ని తన్నులు తిన్నా కూడా సిగ్గు లేకుండా పైకి లేచి, "అసలెవడివిరా నువ్వు? దాన్ని కౌగిలించుకుని నించుందే కాక నన్ను కొడుతున్నావు? అయినా ఇది మా ఇద్దరి మధ్య మ్యాటర్. అది నా లవర్. నీకేంట్రా సంబంధం మధ్యలో?" అన్నాడు. మామూలుగానే కోపం ధృవకెక్కువ. ప్రేమించిన అమ్మాయి విషయంలో జరిగిన దానికి ఇంకా ఎక్కువ ఉంది. ఇప్పుడు వాడు వాగిన వాగుడికి ఇక బీపీ మీటర్ పెళ్ళిపోయి రేంజ్‌లో బీపీ పెరిగింది. తారాని ఒక్క నిమిషం బంగారం అని పక్కన కూర్చోబెట్టి తనకి తన జర్కిన్ కప్పాడు భుజాల చుట్టూ. "ఒక 2 మినిట్స్ వెయిట్ చేయరా" అని వినీత్ దగ్గరికెళ్ళి వాడి కాలర్ పట్టుకుని చెంప మీద కొట్టి, ఇది నన్ను రా అని పిలిచినందుకు. మళ్ళీ కొట్టి, అది అది ఇది ఏంట్రా, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా ఆడవాళ్ళకి, అందుకు. మళ్ళీ ఇంకోటి కొట్టి, నీ ఇద్దరి మధ్య మ్యాటర్ అయితే కూర్చొని మాట్లాడాలి కానీ ఇలా అవమానించకూడదు కదా, అందుకు ఇది అని మళ్ళీ కొట్టి, నీ లవర్ అని నువ్వనుకుంటే సరిపోదురా, ప్రేమ ఇద్దరిలో ఉండాలి అన్నాడు. అసలు నీలో ఏ కోసాన అయినా ప్రేమ ఉందరా అన్నాడు. అప్పటికే వినీత్ పెదవులు కూడా పగిలి రక్తం వస్తుంది. ఆఖరుసారిరా ఇది అని పిటికిలు బిగించి నోటి మీద కొట్టి, నేను తన బావని పెళ్లి చేసుకోబోయేవాణ్ణి. నా పెళ్ళాం గురించి నోటుకొచ్చినట్టు వాగితే నిల్చున్న చోటే తగలబెట్టేస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు. అప్పటికే వినీత్ మొహం అంతా రక్తంతో తడిచిపోయింది. ఒంటిలో ఓపిక లేనట్టు నిలబడిపోలేకపోతున్నాడు. ధృవ మాటలకి వినీత్కి మైండ్ పోయి షాక్ అయి తారాని ధృవాని చూస్తూ కింద పడిపోయాడు. ధృవ తారా దగ్గరికి వచ్చి తన్ని లేపి భుజం చుట్టూ చెయ్యేసి తనతో పాటు తీసుకునెళ్తూ అక్కడ వాళ్ళని చూసి హాస్పిటల్లో చేర్పించి వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయండి, లేకపోతే పైకి పోతాడని చెప్పి వెళ్ళిపోయాడు. తారాని తీసుకుని డైరెక్ట్గా తన ఇంటికి వెళ్ళాడు ధృవ. ఈ విషయంలో తారా బాగా భయపడింది. జీప్లో కూర్చొనున్నా కానీ ధృవ చేతిని వదలలేదు. ఇంటికెళ్ళాక తారాని ఫ్రెష్ అవ్వమని చెప్పి రూమ్ పంపించాడు. అక్కడున్న పనమ్మాయితో పెద్దమ్మ కొంచెం స్ట్రాంగ్గా కాఫీ తీసుకొనిరా అని చెప్తాడు. ఆమె కూడా అలానే కిచెన్లోకి వెళ్ళింది. ఇక్కడ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిన తార కాస్త చన్నీటితో ముఖం కడుక్కునేసరికి కాలేజీలో జరిగింది గుర్తుకొచ్చింది. అప్పుడే ధృవ అన్న మాటలు కూడా గుర్తుకొచ్చేసరికి, అంటే ధృవ నన్ను ప్రేమిస్తున్నారా అనుకుంది. అలా అనుకోగానే పెదవుల మీద చిన్న నవ్వు వచ్చింది. మళ్ళీ అంతలోని ఒకవేళ వాడు మళ్ళీ నా జోలికి రాకుండా ఉండడానికి అలా చెప్పాడేమో అనుకుంది. అలా అనుకోగానే తనకి చాలా బాధగా అనిపించింది. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి ధృవ కాఫీ కప్పులతో ఉన్నాడు రూమ్లో. మౌనంగా వెళ్ళి కాఫీ తాగి కూర్చుంది. ధృవ కూడా కొంచెంసేపు ఏం మాట్లాడలేదు. అలా ఒక 20 నిమిషాలు గడిచాయి. తారా ఏం మాట్లాడటం లేదు. కాలేజీలో తను అన్న మాటలు వినింది కదా, ఏమీ రియాక్షన్ లేదేంటి అనుకున్నాడు. ఇక మౌనంగా ఉండలేక తన ప్రేమను చెప్పేయాలనుకున్నాడు. తారకి ఎదురుగా కూర్చుని తన చేయి పట్టుకుని, ఈరోజు కాలేజీలో జరిగింది మర్చిపో, అంతా చిన్న విషయం కాదు అని తెలుసు, కానీ మనసుకి బాధ కలిగే వాటిని వదిలేసి ఆనందం కలిగించేవి గుర్తుంచుకుంటే బాధ తగ్గుతుంది అన్నాడు. తార ధృవ వైపు అలానే చూస్తుంది. అసలు విషయం చెబుతున్నా, నీ నిర్ణయం చెప్పు అని తార నాతో కలిసి జీవితాంతం ఉంటావా అన్నాడు. అర్థం అయ్యి కానట్టు చూస్తున్న తార, నా ప్రతి పనిలో భరోసాగా వెనక ఉండి నడిపిస్తూ, నా జీవితంలో వెలుగులు నింపుతూ, నా తోడుగా నేనుంటే, నా నీడగా నువ్వుంటూ, నా చేయి పట్టుకుని 7 అడుగులు నడుస్తావా? ఇద్దరం ధృవతారల్లా మారిపోదాం. ఐ లవ్ యూ బంగారం అన్నాడు. అతను చెప్పింది విన్నాక వెంటనే అతన్ని కౌగిలించుకుని తన అంగీకారం తెలిపింది కన్నీళ్లతో. ఇప్పుడు కూడా కన్నీళ్లేనా అన్నాడు ధృవ కళ్ళు తెరుస్తూ. కాలేజీలో చెప్పింది కేవలం నా జోలికి రాకుండా ఏమో అనుకున్నా, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని అనుకోలేదు అంది. పిచ్చి పిల్ల, నీ చదువు అయ్యాక చెప్తామనుకున్నా, కానీ ఇప్పుడు ఇలా చెప్పవలసి వచ్చింది అన్నాడు. మరి నా ప్రశ్నకి సమాధానం ఏది అన్నాడు. నీ అంతగా మాటల్లో చెప్పడం నాకు రాదు, నీ గుండె చప్పుడు చేస్తుంది అంటే నేను ఊపిరి పీల్చుకున్నాను అని అర్థం. ఐ లవ్ యూ టూ అంది అతనిని కౌగిలించుకుంటూ. ధృవ కూడా తార చుట్టూ చేతులు వేసి తనలోకి పొదువుకుంటూ గట్టిగా కౌగిలించుకున్నాడు. ఒక జంట తమ ప్రేమని చెప్పుకొని ప్రేమాలోకంలో విహరిస్తున్నారు. మరో జంట ఏం చేస్తున్నారో చూద్దాం. ప్రత్యూష క్యారియర్ తీసుకుని నిఖిలేష్ ఆఫీస్కి వెళ్ళింది. అక్కడికెళ్ళాక ఆఫీస్ చూసి ఆశ్చర్యపోయింది. ఇంత పెద్ద ఆఫీసా అనుకుంది. నిఖిలేష్ ఆఫీస్ 6 అంతస్తుల భవనం. అద్దాలతో, మధ్యలో ఎన్ అనే లోగోతో, బయట నుంచి చూడ్డానికి చాలా బాగుంది. డ్రైవర్ కార్ డైరెక్ట్గా ఆఫీస్ ఎంట్రన్స్ ముందు ఆపి, మీరు లోనికెళ్ళండి మేడం, క్యారియర్ నేను తీసుకొని వస్తాను అన్నాడు. ప్రత్యూష కార్ దిగగానే డ్రైవర్ పార్కింగ్ కోసం వెళ్ళాడు. ఇక తను నెమ్మదిగా నడుచుకుంటూ లోపలికెళ్ళింది. అక్కడ వాళ్ళ డ్రెస్సు
ఆ హడావిడి చూసి కొంచెం కంగారు పడింది. అమ్మ ఒప్పుకొనుంటే నేను కూడా చదువుకొని ఇలా ఉద్యోగం చేసేదాన్నేమో అనుకుంది. ఈలోపు రిసెప్షన్‌లో ఉన్న అమ్మాయి ప్రత్యూషని చూసి, "ఎవరు కావాలి మీకు?" అంది. "అది మీ సారు కోసం వచ్చాను" అంది. "ఎవరి అమ్మాయి? చూడ్డానికి చాలా హోమ్లీగా ఉంది. సారు కోసం అంటే ఏ సారు?" అనుకుంది. "ఈ ఆఫీస్‌లో హెచ్ఆర్ గారు, తర్వాత టీమ్ లీడర్స్, సార్ పిఏ ఉన్నారు. ఇంకా ఉన్నారు కానీ, ఈమె డ్రెస్ చూస్తే పెద్దవాళ్ళ తరపునలాగా ఉందే. పోనీ మన సారు? అమ్మో కాదులే, ఆయన కోసం అయ్యుండదు. అసలు ఆయన అమ్మాయిల్ని దగ్గరికే రానివ్వడు కదా" అనుకుంది. "ఏ సార్ కావాలి మేడం?" అంది ప్రత్యూషకి ఏం చెప్పాలో అర్థం కాక చూస్తూ ఉంది. ఎలా చెప్పాలా అని. అది లంచ్ టైం అవ్వడంతో అందరూ క్యాంటీన్‌కి వెళ్తున్నారు. కొంతమంది ప్రత్యూషని చూసి ఎంత బాగుంది అనుకుంటే ఇంకొందరు సూపర్ ఫిగర్ అనుకున్నారు. ఈలోపు డ్రైవర్ నిఖిలేష్‌కి ఫోన్ చేసి లంచ్ తెచ్చినట్టు చెప్పాడు. వెంటనే నిఖిలేష్ ప్రత్యూష వచ్చి ఉంటుందని గబగబా తన ఛాంబర్‌లో ఉన్న సీసీ కెమెరాలో చూశాడు. రిసెప్షన్ దగ్గర నించుని ఉంది. అక్కడ చుట్టూ కొంతమంది జెంట్స్ స్టాఫ్ తనని అలా చూస్తున్నారు. ఇక కోపం వచ్చేసింది. రిసెప్షన్‌కి ఫోన్ చేయొచ్చు అని కూడా మర్చిపోయి తను బయటకొచ్చి లిఫ్ట్ ఎక్కాడు వెళ్ళడానికి. ఇక్కడ స్టాఫ్ వచ్చి అడిగారు ఎవరి కోసమని. రిసెప్షనిస్ట్ విషయం చెప్పింది. ఈలోపు హెచ్ఆర్ వచ్చేసరికి రిసెప్షనిస్ట్ సార్ మీకోసమేనా అంది. నా కోసమా అని వచ్చి ఎవరు మీరు అన్నాడు. వెంటనే రిసెప్షనిస్ట్ మీకోసం కాదా సార్ అంది. కాదు అన్నాడు. తనని మాట్లాడనివ్వకుండా వాళ్ళల్లో వాళ్ళే ఎవరి కోసమో అనుకుంటుంటే అంత అయోమయంగా అనిపించింది. ప్రతి ఆఫీస్లో ఫ్లర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలానే ఉన్న ఒక క్యాండిడేట్ వచ్చి ఇంత అందగత్తె మన ఆఫీస్లో జాయిన్ అవడానికి వచ్చిందేమో అన్నాడు ప్రత్యూషాని పైనుంచి కిందికి చూస్తూ. అది కాదండి, నేను నిఖిల్ సార్ కోసం వచ్చాను అంది. అక్కడ అందరూ ఓ నిఖిల్ అంటే ఓన్ ఆఫ్ ది టీమ్ లీడర్ ఉన్నాడు తను అనుకున్నారు. రిసెప్షనిస్ట్ కూడా అదే అనుకుని లంచ్కి వెళ్తున్న నిఖిల్ని పిలిపించి నీకోసం ఎవరో వచ్చారండి. నిఖిల్ వచ్చి చూసేసరికి చక్కగా చీర కట్టుకున్న ప్రత్యూష కనిపించింది. ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి, నా కోసం వచ్చిందా, ఎవరు అనుకున్నాడు. ప్రత్యూష దగ్గరికెళ్ళి ఎవరు మీరు, ఏం కావాలి అన్నాడు. అక్కడ వాళ్ళందరూ స్టన్ అయ్యారు. నిఖిల్ సార్ అంది కానీ ఈయనకి కూడా తెలీదా ఈ అమ్మాయి అని. ఈలోపు లిఫ్ట్లో నుంచి నిఖిలేష్ వచ్చాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అని. నిఖిలేష్ని చూడగానే ప్రత్యూష కళ్ళల్లో వెలుగు కనిపించింది. అది చూసిన నిఖిలేష్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కానీ బయటపడలేదు. ఈలోపు టీం లీడర్ నిఖిల్ వచ్చి ప్రత్యూషాని చూపించి నా కోసం వచ్చింది సార్ ఈ అమ్మాయి అన్నాడు. తన వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి తన భుజం చుట్టూ చెయ్యేసి ఇక్కడే ఉన్నావేంటి బ్యూటీ, డ్రైవర్ ఏడి అన్నాడు. అంతే అక్కడున్న స్టాఫ్ కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లా ఉండిపోయారు. నిఖిలేష్ దగ్గరికి తీసుకోగానే అప్పటి వరకున్న కంగారు తగ్గింది ప్రత్యూషకి. డ్రైవర్ అన్న క్యారియర్ తీసుకుని వస్తానన్నాడు, నన్ను ఇక్కడ దింపి అంటూ అటు వెళ్ళాడు అని చెప్పింది మెల్లగా. అక్కడ ప్యూన్ని పిలిచి డ్రైవర్ క్యారియర్ తెస్తాడు తీసుకొనిరా అని చెప్పి ప్రత్యూషాన్ని తీసుకుని వెళ్ళాడు. లిఫ్ట్లోకి వెళ్ళబోతూ వెనక్కి తిరిగి తనని అలానే చూస్తున్న స్టాఫ్ని చూసి వాట్ అన్నాడు గట్టిగా. దెబ్బకి అందరూ స్లోలోకి వచ్చి ఎవరి వరకు వాళ్ళు చూసుకోవడానికి వెళ్ళిపోయారు. టీం లీడర్ నిఖిల్ మాత్రం ప్రత్యూషాన్ని చూసి మనసు పారేసుకున్నాడు. అసలు విషయం తెలిస్తే ఏమైపోతాడో పాపం. నిఖిలేష్ ప్రత్యూషాని తన ఛాంబర్లోకి తీసుకెళ్లాడు. అప్పటిదాకా అంతమందిని చూసి కంగారు పడిన ప్రత్యూష తన భుజం చుట్టూ చెయ్యేసి పట్టుకున్న నిఖిలేష్ని చూడగానే ఏదో తెలియని అలజడిగా అనిపించి పక్కకి జరుద్దామనుకుంది. అది గమనించిన నిఖిలేష్ ఎందుకు దూరం జరగాలనుకుంటున్నావు, ఇలానే ఉండు అన్నాడు. అలా అనేసరికి ఇంకా ఏమీ అనలేక చీర చెంగు నలిపేస్తూ నించునింది పక్కన. తన కంగారు చూసి నవ్వుకున్నాడు నిఖిలేష్. ఛాంబర్లోకి వెళ్లే వరకు ప్రత్యూష భుజం చుట్టూ చెయ్యేసే ఉంటాడు. అక్కడికి వెళ్ళాక ఇంకా ఇబ్బంది పెట్టకూడదు అనుకుని వదిలి చెయ్యి మాత్రం పట్టుకుని ఇదే మన ఛాంబర్, నువ్వు ఎప్పుడొచ్చినా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయవచ్చు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు సరేనా అన్నాడు. సరే అన్నట్టు తలూపింది. ఈలోపు ప్యూన్ వచ్చి లంచ్ ఇచ్చెళ్ళాడు. అక్కడ పెట్టి వెళ్ళమని చెప్పాడు. అతను వెళ్ళాక రా భోజనం చేద్దాం అన్నాడు. ఇక్కడ అంది. కాదు, అదిగో అక్కడ ఒక రూమ్ ఉంది పదా అని తన పర్సనల్ రూమ్ తీసుకెళ్ళాడు. అక్కడ ఒక రూమ్ ఉందా అని చూస్తున్న ప్రత్యూషాన్ని కదిపి ఆకలేస్తుంది తిందామా అన్నాడు. తల ఊపి అతను చూపించిన చోట మొత్తం సర్దింది. నువ్వు కూడా కూర్చో అన్నాడు. నేను ఇంటికెళ్ళాక తింటాను అంది. మనిద్దరికీ అని పెట్టింది అమ్మ, రా అన్నాడు. తను కూడా వచ్చి కూర్చుంది. ప్రత్యూష అన్నం కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకుందాం అనుకునే లోపు మొదటి ముద్ద నాది అని తన చేతిలో ముద్ద తను తిని ఇది నీది అని తను కలుపుకున్న ముద్ద ప్రత్యూష నోట్లో పెట్టాడు. అలా నోటిలో పెట్టగానే ప్రత్యూష కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవి చూసి ఏమైంది బ్యూటీ, కారంగా ఉందా, అయ్యో నేను కొంచెం కారం తింటాను, నీకు కూడా అలానే పెట్టేశాను సారీరా అన్నాడు.
అతను తన కోసం అంత కంగారు పడుతుంటే ప్రత్యూష తనని సంభాళించుకుని అదేం లేదు అమ్మ గుర్తుకొచ్చింది. తను కూడా అంతే. మొదటి ముద్ద నాకు పెట్టి నా దగ్గర ముద్ద తను తినేది. ఆ తర్వాతే అన్నం తినేది. ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో అని ఏడ్చేసింది. చూడు బ్యూటీ, మీ అమ్మగారు ఎక్కడున్నా తీసుకునొచ్చే బాధ్యత నాది. నాకు తెలిసి వాళ్ళు ఆమెని ఏమీ చేసుండ్రు అని ధైర్యం చెప్తూ తనకు అన్నం తినిపించేశాడు. చూడు, నీ ఆకలి తీరింది, మరి నాది అన్నాడు. ప్రత్యూష ప్లేట్ వంక చూసి అయ్యో మొత్తం నేనే తినేశాను మీకు అంది. "హ్మ్, నువ్వు నవ్వుతూ నా ముందు కూర్చుని కబుర్లు చెప్పు నేను తింటాను అన్నాడు. ఆ మాటకి చిన్నగా నవ్వేసింది. అది అలా నవ్వుతూ ఉండు, ప్రాబ్లమ్స్ అన్నీ నేను సాల్వ్ చేస్తాను అన్నాడు. తను భోజనం చేస్తూ ఈరోజు వంట ఎవరు చేశారు అన్నాడు. ఏమైంది అన్నట్టు చూసింది. అమ్మ చేతి వంట తిని చాలా రోజులైంది, తనకి బాగోటం లేదు అని వంట మనిషిని పెట్టాను. ఈ మధ్య ఆమె చేస్తుంది వంట, కానీ ఈరోజు టేస్ట్ అలా లేదే అన్నాడు. అది నేను చేశాను, నీకు నచ్చకపోతే ఇక చెయ్యనులే అంది. తన వంట నచ్చలేదేమో అని. ప్రత్యూష వంక చూసి నేను నచ్చలేదని చెప్పలేదుగా, చాలా రోజుల తర్వాత అమ్మ వంట తిన్నంత టేస్టీగా ఉంది అన్నాడు. తనని అలా మెచ్చుకునేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అలా ఇద్దరు లంచ్ కంప్లీట్ చేశాక ఒక 1 అవర్ ఉంటావా, చిన్న వర్క్ ఉంది చేసుకుని ఇద్దరం వెళ్దాం అన్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.